జూలై 1వ తేదీ వచ్చేసింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఏపీలో పెంచినటువంటి 1000 రూపాయల పెన్షన్తో 4000 పెన్షన్ అయింది. గతంలో ఉండేటువంటి 3000కి 1000 రూపాయలు పెంచడంతో 4000 రూపాయల పెన్షను. అయితే దీనిని గడిచినటువంటి 3 నెలల నుంచి అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ నెలల్లో బకాయి ఉన్నటువంటి 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు మొత్తం అక్కడ ఉన్నట్టు 3 నెలలకు 3000, ప్రస్తుతం 4000, మొత్తం 7000 రూపాయల పెన్షన్ని ఈరోజు లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాలంటీర్లతోటి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి అడుగుతున్నారని. అయితే గత ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సచివాలయ సిబ్బందితోటి పెన్షన్లు ఇంటికే పంచేటువంటి అవకాశం ఉన్నా కూడా మేము ఎన్నోసార్లు కోరినా కూడా ఏప్రిల్ నెలలో లబ్ధిదారులనే సచివాలయాలకు రప్పించారని, మే, జూన్ నెలల్లో అకౌంట్లలో డిపాజిట్ చేశారని, సచివాలయ సిబ్బందితో పంచేటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదని, అది ఏ విధంగా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ జరగదో చేసి చూపించడం కోసమే ఈసారి పెన్షన్లను సచివాలయ సిబ్బందితోటి డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నామని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, సో ఒక్కొక్క ఉద్యోగి 50 ఏళ్లకు పెన్షన్ పంచే విధంగా ఏర్పాట్లు చేశామని, ఇంకా ఎక్కువ పంచాల్సి వచ్చినటువంటి ప్రాంతాల్లో అంగన్వాడీలు అలాగే ఆశా వర్కర్ల సహాయం అలాగే వాలంటీర్ల సహాయం కూడా తీసుకుని పంచే కార్యక్రమాన్ని చేపట్టామని, 100% పెన్షన్లు ఈరోజే పూర్తి చేస్తామని, ఒకవేళ ఎక్కడైనా మిగిలితే రేపు కంప్లీట్ చేస్తామని, దాదాపుగా 100% ఈరోజు సాయంత్రం లోపు పంపిణీ అయిపోయే లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. మరి వాలంటీర్లను వినియోగించుకుని వారికి జీతం 10,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి దీని తర్వాత వచ్చే నెలకైనా సరే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాలి.